నిర్గమాకాండము 12వ అధ్యాయము. నిర్గమాకాండము 12వ అధ్యాయము 21 నుండి 23 వరకు కలిపి చదువుకుందాం. 21 నుండి 23 వరకు కలిపి చదువుదామండి. కాబట్టి మోషే ఇశ్రాయేలు పెద్దలందరినీ పిలిపించి వారితో ఇట్లనెను, మీరు మీ కుటుంబముల చొప్పున మందలో నుండి పిల్లలను తీసుకొని పస్కా పశువును వధించుడి. మరియు హిస్సోపు కుంచె తీసుకొని పళ్ళెములో ఉన్న రక్తములో దాన్ని ముంచి బండ పై కమ్మకి 2 నిలువ కమ్ములకును పళ్ళెములోని రక్తమును తాకింపవలెను. తర్వాత మీలో నెవ్వరును ఉదయం వరకు తన ఇంటి ద్వారం నుండి బయటకు వెళ్ళకూడదు. యెహోవా ఐగుప్తులను హతము చేయుటకు దేశ సంచారము చేయొచ్చు. ద్వారబంధల పైకం మీదను నిలువ కమ్ముల మీదను ఉన్న రక్తమును చూచి యెహోవా ఆ తలుపును దాటిపోవును. ఏమును హతము చేయుటకు మీ ఇండ్లలోనికి సంహారకుని రానివ్వడు. తర్వాత 27వ వచనం కూడా అందరం కలిపి చదువుకుందాం. 27వ వచనం, మీరు ఇది యెహోవాకు పస్కా బలి. ఆయన ఐగుప్తులను హతము చేయుచు మన ఇండ్లను కాచినప్పుడు ఆయన ఐగుప్తులున్న ఇశ్రాయేలు ఇండ్లను విడిచిపెట్టాను అనవలని చెప్పాను. అప్పుడు ప్రజలు తల వంచి నమస్కారము చేశారు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధ ప్రభువా, దయగల దేవా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. అప్పుడు ప్రజలు తలలో వంచి నమస్కారం చేశారు. నాయన, మిమ్మల్ని ఆరాధించడానికే వచ్చాం, మిమ్మల్ని గణపరచడానికే వచ్చాం. మేము వచ్చినది నిరర్థకము కాకుండా, వ్యర్థము కాకుండా, దేని కొరకే మేము వచ్చామో, దేన్ని చేయాలని మేము వచ్చామో, ఎవరిని గొప్ప చేయాలని వచ్చామో, ఎవరిని ఆరాధించాలని వచ్చామో, ఆ పని నిరర్థకము కాకుండా మేము నిన్ను ఆరాధించడానికై మీరు మమ్మల్ని పురుకొల్పమని కోరుతున్నాం. మా తలలు వంచి నిన్ను ఆరాధించడానికై మమ్మల్ని సమకూర్చావు, నీకు వందనాలు. మమ్మల్ని పురుకొల్పమని కోరుతున్నాం. కూర్చున్న వారందరికన్నా అయోగ్యుడను, అపాత్రుడను. మా శిరస్సు వంచి నీకు నమస్కారం చేయటానికై, నువ్వు చేసిన గొప్ప పనిని జ్ఞాపకం చేసుకోవటానికై, దేవా, మీరు మమ్మల్ని విమోచించిన విమోచనను జ్ఞాపకం చేసుకోవటానికై, మా తలలు వంచటానికి, నిన్ను ఆరాధించటానికై మమ్మల్ని పురుకొల్పమని తండ్రి, బలహీనులైన నన్ను బలపరచమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. నిర్గమాకాండము 12వ అధ్యాయము 27వ వచనములో, మీరు ఇది యెహోవాకు పస్కా బలి. ఆయన ఐగుప్తులను హతము చేయొచ్చు మన ఇండ్లను కాచినప్పుడు ఆయన ఐగుప్తులోనున్న ఇశ్రాయేలీయుల ఇండ్లను విడిచిపెట్టును అనవలనని చెప్పాను. అప్పుడు ప్రజలు తలలు వంచి నమస్కారము చేశారు. 1, మన ఇండ్లను కాచినప్పుడు, ఇశ్రాయేలీయుల ఇండ్లను కాచినప్పుడు. ఐగుప్తుల ఇండ్లలో మరణముంది. ఆ పస్కా బలిని వారు వధించి ఆ రక్తమును ఆ ద్వారబంధపు పైకమ్మికిని అడ్డకమ్ములకు వారు వారు తాకినప్పుడు, హిస్సోపుతో దాన్ని అద్దినప్పుడు ఆ రక్తమును చూసి సంహారపు దూత దాటిపోయాడు. ఇక్కడ కొన్ని విషయాలు మనం చూడాలని ఆశపడుతున్నాం. 1, ఇశ్రాయేలీయులు చేయవలసిన పని ఏమిటంటే పస్కాను ఆచరించాలి. 2వది, ఆ రక్తమును తీసుకొని వారు ఆ ద్వారబంధపు కమ్ములకు ఏం చేయాలండి? అద్దాలి, లేకపోతే రాయాలి. 3వదిగా ఏం చేయాలంటే వారు ఆ ఇండ్ల నుండి బయటికి వారు రాకూడదు, రాని వారుగా ఉండాలి. మన జీవితాలలో ప్రభువు చేసిన గొప్ప రక్షణను బట్టి ప్రభువును మనము ఆరాధించడానికి కొరకే వస్తున్నాం. మనము కూడి రావాలి. దేని కొరకు? ప్రభువునికి నమస్కారం చేయటానికి. వారు దేనిని బట్టి ప్రభువుని నమస్కారం చేస్తున్నారు, దేనిని బట్టి ప్రభువుని ఆరాధిస్తున్నారంటే
గొప్ప మరణము నుండి తప్పించబడ్డారు. గొప్ప మరణము నుండి తప్పించబడ్డారు. అక్కడ చూడు ఎంత మంచి మాట ఉందో. ఆయన ఐగుప్తీయులను హతము చేసు మన ఇండ్లను కాచినప్పుడు, ఐగుప్తీయులను హతము చేస్తున్నాడు, మన ఇండ్లను కాస్తున్నాడు. దేని వలన మనము కాపాడబడుతున్నాము? మరణము నుండి దేని వలన మనం కాపాడుతున్నామంటే ఆయన రక్తము వలనే. ఆయన రక్తము వలనే. ఆయన రక్తాన్ని చూచి, ఆ రక్తాన్ని చూచి సంహారపు దూత దాటిపోయినట్లు ప్రభువారి రక్తమును బట్టి, ప్రభువారి యొక్క ఆ గొప్ప బలియాగమును బట్టి మనం ఏం చేసామంటే కాపాడబడ్డాం. దేని నుండి? నరకము నుండి, సాతాను నుండి. ఎంత మంచి మాట అండి. మన ఇండ్లను కాచినప్పుడు, మన ఇండ్లను కాచిన దేవుడు, మనలను కాచిన దేవుడు. దాన్ని బట్టి మనం ఏం చేయాలంటే ఏం చేయాలి? తలలు వంచి మనం ఏం చేయాలి? ఆరాధించాలి. తలలు వంచి ఆరాధించాలి, దేవుని గణపరచాలి. ప్రభా, నువ్వు నన్ను నరకము నుండి ఆ రక్తాన్ని చూచే నాయన నన్ను, నా ఇంటిని దాటిపోయావు, నన్ను దాటిపోయావు. ఆ రక్త ప్రోక్షణ నా హృదయంలో లేకపోతే, ఆ రక్త ప్రోక్షణ నా మీద ముద్రించబడకపోతే నేను నాశనం అయిపోయేవాడిని, నేను నాశనం అయిపోయేవాడిని. నన్ను కూడా ఆ సంహార దూత నన్ను కూడా నాశనం చేసేదిగా ఉంది. చూడండి, ఇక్కడ అంటున్నాడు మన ఇండ్లను కాచినప్పుడు. నిజమేనండి, మన జీవితాలలో ఆ రక్తము ఎంతో గొప్ప క్రియ జరిగించింది, గొప్ప క్రియ జరిగించింది. యేసు రక్తము మన జీవితాలకి సరిపోయినది. ఈ రక్తము, ఈ పస్కా బలి పశువు యొక్క రక్తము కేవలము ఏమిటండి? వారిని ఐగుప్తు నుండే విడిపించింది, లేక ఆ మరణము నుండి తప్పించింది. కానీ యేసు ప్రభు వారి రక్తము మన జీవితాలకు చాలా విలువైనది. దాన్ని గుర్తించినట్టు వారే పేతురు గారు ఆ రక్తాన్ని ఎలా వర్ణిస్తున్నాడో చూడండి. 1 పేతురు పత్రిక 1వ అధ్యాయము, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము, 1వ అధ్యాయము చదువుతారా? 18, 19 వచనాలు. ఆ రక్తము ఎటువంటిదో, ఆ రక్తము యొక్క విలువను పేతురు గారు రాస్తూ ఉన్నాడు, వివరిస్తూ ఉన్నాడు. చదవండి 18, 19 అందరం చదువుకుందాం. పితృ పారంపర్యమైన విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు, అమూల్యమైన రక్తము చేత, నిర్దోషమును నిష్కలంకమగు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితారని మీరు ఎరుగుదురు కదా. ఆ రక్తము యొక్క విలువను, ఆ రక్తము యొక్క ప్రాముఖ్యతను, ఇశ్రాయేలీయులైతే ఒక బలి పశువు రక్తము ద్వారా విమోచింపబడ్డారు. మనకైతే అది కాదు, అంతకన్నా అమూల్యమైన రక్తం. అది కట్టాడు కదా, మీ విమోచన వెండి బంగారములతో జరగలేదు, ఏదో వస్తు సముదాయంతో జరగలేదు, మాటతో జరగలేదు. అది ఒక గొప్ప క్రియతో జరిగింది. ఎటువంటి రక్తము? ఆయన రక్తము అంటే అమూల్యమైన రక్తము, అమూల్యమైన రక్తము చేత. ఒకటి, ఆయన రక్తము అమూల్యమైనది. రెండవది, ఆయన రక్తము నిర్దోషమైనది. మూడవది, ఆయన రక్తము నిష్కలంకమైనది. నాలుగవది, ఆయన రక్తము గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము. చూడండి, మన ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలీయులు తలల వంచి నమస్కారం చేస్తూ ఉన్నప్పుడు వారు ఒకటే జ్ఞాపకం చేసుకున్నారు. ఏమంటే మన ఇండ్లను కాచినప్పుడు, మన ఇండ్లను కాచినప్పుడు, మన ఇండ్లను కాచినప్పుడు, మనలను నరకము నుండి కాచిన దేవుడు. అది అంటాడు కదా, ఆ పేతురు గారు అంటున్నాడు. ఆ రక్తము యొక్క ప్రాముఖ్యతను అతడు వర్ణిస్తూ, అయ్యా అమ్మా, మీరు పితృపారంపర్యమైన ఏంటండి మీ వ్యర్థ ప్రవర్తన విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయమైన వస్తువుల చేత కాదు మీరు విమోచింపబడలేదు, అమూల్యమును నిష్కలంకమగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత. ఏదో ఒక బలి పశువును వధించడం వలన మీరు విమోచింపబడలేదు, ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారే వధించటం వల్ల మనకు ఆ విమోచన వచ్చింది. అందుకంటాడు కదా, హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 22వ వచనం ఉంటాడు. ఏమంటారండి? రక్తము చిందింపకుండా పాపక్షమాపణ
కలగదు. రక్తము చిందింపకుండా మనకు విమోచన లేదు. రక్తము చిందింపకుండా మనకు పాపక్షమాపణ కలగదు. చూడండి, ఈ రక్తం ఏమి చేస్తుంది అది చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 12వ వచనం నేను చదువుతున్నాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 9:12 మేకల యొక్కయు కోడెల యొక్కయు రక్తముతో కాక తన స్వరక్తముతో ఒక్కసారే పరిశుద్ధ స్థలములో ప్రవేశించెను. చూడండి, ఆ రక్తం మనల్ని ఏమి చేస్తుంది? 14వ వచనం హెబ్రీ 9:14 నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషిగా అర్పించుకున్న క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము కలిగిన దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో శుద్ధి చేస్తుంది. ఆ రక్తము మనలను శుద్ధి చేస్తుంది. ఆ రక్తము మనం నిర్జీవ క్రియల నుండి విడిపించింది. ఆ రక్తము జీవము కలిగిన దేవుణ్ణి సేవించటానికి మనలను సిద్ధపరుస్తుంది. పస్కా బలి యొక్క రక్తము ఏదో కేవలము విడుదల విమోచన ఇచ్చింది, కానీ యేసు రక్తము అంతకన్నా అమూల్యమైనది. యేసు ప్రభువారి రక్తము అంతకన్నా అమూల్యమైనది. ఆ రక్తం మనకి ఏమి చేసిందంటే నిర్జీవ క్రియలను, జీవము లేని క్రియలను ఒకప్పుడు మనము చేశాం. నిర్జీవ క్రియలను చేసినట్టు వారం వాటిని విడిచిపెట్టేట్లుగా, జీవము కలిగిన దేవుణ్ణి సేవించినట్లుగా ఏమి చేస్తుంది? మన మనస్సాక్షిని దినదినం అది ఏం చేస్తుందండి? శుద్ధి చేస్తుంది. మన మనస్సాక్షిని దినదినం. యేసు రక్తము అంత శ్రేష్టమైనది. ఇశ్రాయేలులో అర్పించిన రక్తము కన్నా శ్రేష్టమైనది. ఒకేసారి అర్పించబడిన యేసు ప్రభువారి రక్తము. చూడండి, కొన్ని తలంపులు చూసుకుందాం. ఆ రక్తము మనలను ఏమి చేసిందో. ఎఫెసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం. ఎఫెసీ పత్రిక చదవండి. ఎఫెసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం. దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియనియందు మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. యేసు రక్తము మనకు కలిగించినది ఏమిటంటే విమోచన. ఇశ్రాయేలీయులు తల వంచి నమస్కారం చేశారు. దేని కొరకు వచ్చావు నువ్వు? దేవుని ఆరాధించడానికి. నీ శిరస్సు వంచి ఆయనకేం చేయాలి? ఆరాధించాలి. చూడండి, యేసు ప్రభువారి రక్తము మన కొరకు చేసిన మొదటి పని ఏమిటంటే విమోచన. మనల్ని విడిపించింది యేసు రక్తము. క్షమాపణ, క్షమించింది యేసు ప్రభువారి రక్తము. ఈ ఉదయ కాలంలో ప్రభువుని ఆరాధించడానికి వచ్చిన నీవు నేను ప్రభువుని ఏ రీతిగా ఆరాధించాలి? ప్రభువా, ఆ ఇశ్రాయేలులో అర్పించిన పస్కా కన్నా శ్రేష్టమైన పస్కా బలి పశువు నువ్వు. ఆ రక్తమును చూసిన సంహారపు దూత దాటిపోయినట్లు నీ రక్త ప్రోక్షణ వలన నన్ను రక్షించిన దేవా నీకు వందనాలు. ఆ రక్తము నా హృదయంలో ప్రోక్షింపబట్టు వలన నాకు విమోచన దొరికింది, నాకు క్షమాపణ దొరికింది, నాకు విడుదల దొరికింది. అందుకే నా తల వంచి నీకు ఏం చేస్తున్నాను? నమస్కారం చేస్తున్నాను. ప్రభు ఆరాధిస్తున్నారు. ఆయన రక్తము ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనములో ఆ రక్తము మనకు విమోచన క్షమాపణ తీసుకొచ్చింది. ఆ రక్తమే లేకపోతే ఏటేటా బలులు అర్పించుకోవాల్సినట్టు వారమే కదండి. ఒకే బలి పశువు, ఒకే పస్కా, ఒకే బలియాగము, ఒకే సమర్పణ, ఒకే అర్పణ ద్వారా ప్రభువారు ఏమి చేశారు? మనలను విమోచించాడు, మనలను క్షమించాడు. రోమాపత్రిక 5వ అధ్యాయము 9వ వచనంలో చదువుతారా? రోమాపత్రిక 5వ అధ్యాయము 9వ వచనం. కాబట్టి ఆయన రక్తము వలన, చాలండి, ఆయన రక్తము వలన మనకు విమోచన, ఆయన రక్తము వలన మనకు క్షమాపణ, ఆయన రక్తము వలన మనము నీతిమంతులమయ్యాం. ఆ పస్కా బలి ఇశ్రాయేలు అర్పించి కేవలము ఐగుప్తు నుండి విడుదల మాత్రమే పొందారు. కానీ ఈ పస్కా బలి ద్వారా మనకొచ్చిన ఆశీర్వాదం ఏమిటో తెలుసా అండి?
విమోచన, క్షమాపణ, నీతిమంతులుగా మార్చింది. ఆ పస్కా బలి వారికి నీతిమంతులుగా మార్చలేదు. ఆ పస్కా బలి ద్వారా వారికి క్షమాపణ రాలేదు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క ఆ పస్కా బలి ద్వారా మనకేమి దొరికిందంటే, ఆ రక్తము వలన మనం ఏమేమండి నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి ఎన్ని కార్యాలు యేసుక్రీస్తు వారి యొక్క రక్తం మన కొరకు చేసింది. ఎన్ని కార్యాలు చేస్తుందండి. విమోచన, క్షమాపణ, నీతిమంతులుగా మార్చుట, ఉగ్రత నుండి తప్పించుట. అందుకే మన తలలు వంచి మనం ఏం చేయాలండి? నమస్కారం చేయాలి. ఇశ్రాయేలుల కన్నా శ్రేష్టమైన రక్తము మన కొరకు చిందించబడింది. ఇశ్రాయేలులు అర్పించిన బలుల కన్నా శ్రేష్టమైన బలి మనకు ఆ బలి పశువు వధించబడి ఉన్నారు. ఇశ్రాయేలుల కన్నా శ్రేష్టమైన ఆ త్యాగము, ప్రేమ, ఆ దేవాలయపు తెర నడిమికి చిరిగిపోయింది. అందుకే వారే తలలు వంచి నమస్కారం చేస్తే నీవు నేను ఎంత చేయాలి చెప్పండి? నీవు నేను ఎంత చేయాలి? ఇంకా ఎక్కువ చేయాలి. వారు కేవలం బానిసలకు బయటకు రావటానికే ఆ పస్కా అవసరమైనప్పుడు దేవుడు నిన్ను నీతిమంతులుగా మార్చాడు. దేవుడు నిన్ను ఉగ్రత నుండి తప్పించాడు. దేవుడు నిన్ను క్షమించాడు. దేవుడు నిన్ను విమోచించాడు. దానిని బట్టి నువ్వేం చేయాలి? ఇంకా ఎక్కువగా ప్రభువును నువ్వు ఆరాధించాలి. మొదటి యోహాను, మనకు తెలిసిన మాటలు చూపిస్తున్నాను. మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. మొదటి యోహాను పత్రిక 1:7 తెలుసు కదండి మన కంటతే. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచినట్లా అన్యోన్య సహవాసము గలవారమై అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని ఏమి చేస్తుందండి? ప్రతి పాపము నుండి కడుగుతుంది, పవిత్రులుగా చేస్తుంది. ఆ గొప్ప బలి అర్పణ, ఆ పస్కా, యేసుక్రీస్తు అనే పస్కా వలన మనకు దొరికినది విమోచన, మనకు దొరికినది క్షమాపణ, మనకు దొరికినది నీతి, మనకు దొరికినది శిక్షను తప్పించబడుట, మనకు దొరికినది ఏమిటంటే పవిత్రత. ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని ఏం చేస్తుందండి? పవిత్రులుగా చేస్తుంది. ఆ రక్తమును చూచిన సంహార దూత ఎలా దాటిపోయాడో, ఈ రక్త ప్రోక్షణ మీద ఉన్నప్పుడు మనము దేవుని బిడ్డలుగా ముద్రించబడి ఉన్నాం. మన ఇండ్లను కాచినప్పుడు ఆ మాట ఎంత అందంగా ఉందండి. మనలను కాచిన దేవుడు, మనలను కాచినది ఆయన రక్తము మనలను పవిత్రులుగా చేసింది. అందుకే ప్రభుని మన తల వంచి ఏం చేయాలండి? ప్రభా మేము యోగ్యులము కాదు. ఎందుకు తల వంచుతారండి? తల ఎందుకు ఉంచుతారు? ఇక మాకేమీ లేదయ్యా, ఇక నువ్వే గొప్పవాడివి, నీకన్నా గొప్పవాడు ఎవరు కూడా లేరు అంటారు కదా. ఆయన కన్నా గొప్పవారు ఎవ్వరు లేరు. అటువంటి బలి అర్పణ చూడండి. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం, కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 20వ వచనం. ఆయన యందు సర్వ సంపూర్ణత నివసింపవలననియు. చాలమ్మా, ఆయన శిలువ రక్తము చేత మనల్ని ఏం చేశాడండి? ఆ రక్తము దేవునికి మనలను సమాధానపరిచింది, సంధి కుదుర్చింది. ఎటువంటి సంధి అది? అదే కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. ఎటువంటి సంధి అది చూడండి. 13వ వచనం. అపరాధము వలన శరీరమందు సున్నత పొందక ఉండుట వలన మీరు మృతులై ఉండగా దేవుడు రాతపూర్వకమైన ఆజ్ఞ వలన మన మీద రుణముగాను మనకు విరోధముగా నుండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేరాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దాన్ని ఏం చేసి ఎత్తివేసి, ఎన్ని పనులు చేశాడు చూడండి. సిలువకు కొట్టి చేతి రాతను తుడిచివేసి అడ్డము లేకుండా ఎత్తివేసి అపరాధములను క్షమించి ఆయనతో జీవింపజేసి
ఎన్ని పనులు ఈ సంధికి సంధి అంటే మామూలుగా వచ్చేసేది కాదు. సమాధానం ఇద్దరిని కాంప్రమైజ్ చేయడం అంటే అసమానం. అర్థమైందండి? చాలా ఎన్నో జరగాలి అక్కడ, ఎన్ని క్రియలు. దేవుడు ఆ తండ్రితో మనలను, యేసు ప్రభువారు ఆ తండ్రితో మనలను ఆయన రక్తము వలన సంధి చేశాడు. ఆయన రక్తము వలన మనకు సమాధానపరిచాడు. ఎన్ని కార్యాలంటే విరోధముగా ఉండిన పత్రాన్ని మేకులు కొట్టాడు. తర్వాత దాని మీద ఉన్న చేరాతను తుడిచివేశాడు. అడ్డము లేకుండా, ఎవరికి అడ్డము లేకుండా దాన్ని ఎత్తివేశాడు. అపరాధములన్నిటినీ పోన్లేవే, ఆయన ఏదో అనేశాడు, క్షమించు. అవి నేను క్షమించనండి. ఇంత మాట అనేశాడు, నేను క్షమించనంటే పోన్లే, కొద్దిగా నువ్వు కూడా మానవత్వంతో ఆలోచించు అని మనం ఎంతగా కూల్ చేస్తుంటాం, మనం ఎంతగా సరిపెడతాం. ఎందుకంటే ఆ సమస్య పరిష్కారం కావాలని, ఆ సంధి కుదర్చాలని, దేవుని సమాధానం మన హృదయాల్లో ఏలాలని మనం ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాం. నాకు కుదరదండి, నేను ఒకసారి అయితే ఊరుకున్నాను, 2 సార్లు అయితే ఊరుకున్నాను, ఇక మాటికి ఊరుకోవాలంటే ఏం చేస్తాం? ఎన్నిసార్లైనా ఊరుకోలేయా? ఏం చేస్తాం? అలాగని మనం కొట్టుకుంటామా? అలాగని మనం తిట్టుకుంటామా? ఎంత సమాధానపరుస్తాడు చూడండి. ఆ రక్తాన్ని చూడగానే సమాధానం తీసుకొచ్చింది నిన్ను నన్ను. యేసు రక్తము మనల్ని పవిత్రపరిచింది. యేసు రక్తము మనకు సమాధానం తీసుకొచ్చింది. యేసు రక్తము మనకు విమోచన తీసుకొచ్చింది. యేసు రక్తము మనకు క్షమాపణ తీసుకొచ్చింది. యేసు రక్తము మనల్ని నీతిమంతులుగా మార్చింది. యేసు రక్తము మనల్ని ఉగ్రత నుండి తప్పించింది. అంత మాత్రమే కాదు, ఆ సమాధానం కొరకు ఎన్ని క్రియలు చేయవలసి వచ్చిందో. అందుకనే మన తలలు వంచి మనం ఏం చేయాలండి? నమస్కారము చేయాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 12వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 12వ వచనం. క్షమించండి. ఎబ్రీలకు రాసిన పత్రిక, క్షమించండి, నాదే తప్పు. ఎబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 12వ వచనం. క్షమించండి. కావున యేసు కూడా తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై గవిని వెలపట శ్రమ పొందెను. పరిశుద్ధపరిచాడు ఆయన రక్తము వలన. ఏం చేస్తున్నాడండి? ఆయన తన స్వరక్తము చేత మనల్ని ఏం చేశాడండి? పరిశుద్ధపరిచాడు. అందుకనే ఈ రక్తము యొక్క విలువను పేతురు గారు రాస్తున్నాడు. అమూల్యమైన రక్తము చేత, నిర్దోషమును నిష్కలంకమగు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత మీరు విమోచింపబడితిరి. అమూల్యమైనదయ్యా. ఐగుప్తులో ఇశ్రాయేలులు అర్పించిన అర్పణ కన్నా, ఐగుప్తులో ఇశ్రాయేలులు ఆ ద్వారబంధముల మీద పూసిన రక్తము కన్నా ఇది ఎంతో శ్రేష్టమైనది. ఎంత ముంగుర్తుగా ఉందో చూడండి. ఇశ్రాయేలీయులు ఎక్కడ పూశారండి రక్తం? ఎక్కడ పూశారు? ద్వారబంధం మీద. అందరూ చూస్తుండగా మన ప్రభువ కల్వరి శిలువ మీద, అదే చెక్కల మీద మనందరి కొరకు ఆయన రక్తాన్ని చిందించాడు. అది అందరికీ బహాటంగా కనబడుతుంది. వారు ద్వారబంధాల మీద చూడగన్నాడు. ఎంత స్పష్టంగా ఉందో తెలుసండి. అడ్డకమ్మి మీదను నిలువ కమ్ముల మీదను దానిని పూశారు. సిలువ కూడా అడ్డకమ్మి నిలువ కమ్మి. ఆ రక్తము మన పాపములకు పరిహారమై చిందించబడింది. ఎంత ముంగుర్తుగా ఉందో చూడండి. యేసు ప్రభువారి యొక్క పస్కా బలి ఎంత ముంగుర్తుగా ఉందో తెలియండి. ఎక్కడైతే పూయబడిందో ఆ రక్తము, ఎలాగైతే పూయబడిందో ఇశ్రాయేలు విమోచన కొరకు ఆ రక్తము, నీ పాపముల కొరకు, నా పాపముల కొరకు, నా అపరాధముల కొరకు, నా శిక్ష కొరకు, నా ఉగ్రత కొరకు, నేను దేవుని బిడ్డనవ్వడానికి కొరకే అదే అమూల్యమైన రక్తము ఆ కల్వరి సిమ్ము కమ్ముల మీద పూయబడింది. ఆయన స్వరక్తము చేత మనల్ని ఏం చేశాడండి? పరిశుద్ధపరిచాడు. ఎంత మంచి ప్రభు! ఆయనకు తలలో వంచి మనము నమస్కారం చేయాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. ఆయన మన సమాధానమై ఉండి 13వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం.
ఆయనను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్థులమైపోయాం. ఆ రక్తం ఎన్ని క్రియలు జరిగింది చూడండి. దేవునికి సంధి చేయడమే కాదు, సమీపస్థులుగా మార్చిపోయింది యేసు రక్తం. చూడండి, మునుపు మనం ఇటువంటి వారము, దూరస్తులము. ఇప్పుడు మీరు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తం వలన ఎలా అయ్యారు? సమీపముగా, దేవునికి సమీపస్థులమై. ఆ రక్తమే. అదే లేకపోతే మనకి మోక్షము లేదు, మనకు పరిశుద్ధత లేదు, మనకు విమోచన లేదు, మనకు క్షమాపణ లేదు, మనకి నీతి లేదు, పరిశుద్ధత లేదు. చూడండి ఏమంటాడు 13వ వచనములో, ఆయనను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన ఏమైపోయారండి? ఆ రక్తము వలన మనం సమీపస్థులమైపోయాం. సమీపస్థులం. ప్రియమైన వాళ్ళారా, మన తలలు వంచి మనం ఏం చేయాలి? నమస్కారం చేయాలి. నమస్కారం చేయాలి. ఒక్క మాట చూసుకుంటే సమయం అయింది, ముగించుకుందాం. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయము 11వ వచనం. ప్రకటన గ్రంథము 12:11 వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి మరణము వరకు తమ ప్రాణములను ప్రేమించినవారు. గొర్రెపిల్ల రక్తము మనకేమి తీసుకుంది? జయమును తీసుకొచ్చింది, విజయాన్ని తీసుకొచ్చింది. తెలుసో తెలియకో చాలామంది ఒక్కోసారి మాట అనేస్తే యేసు రక్తమే జయం అనేస్తారు. నిజమే, జయాన్ని ఇచ్చింది యేసు రక్తము. ఆ రక్తము వలన వరకు ప్రభువా, ఉదయ కాలంలో ప్రభువును ఆరాధిస్తావా? ఐగుప్తులో వారు అర్పించిన అర్పణ కన్నా, ఐగుప్తులో వారు ద్వారబంధములకు పోయబడిన రక్తము కన్నా పేతురు గారు అంటున్నాడు, ఇంకా శ్రేష్టమైన రక్తం ఒకటి ఉంది. అది అమూల్యమైనది, అది నిష్కలంకమైనది, అది నిర్దోషమైనది. అది గొర్రెపిల్ల లాంటి క్రీస్తు. గొర్రెపిల్ల కాదు కానీ క్రీస్తు ప్రభువే. క్రీస్తే మన పస్కా, క్రీస్తే మన కొరకు. ఆ రక్తమును బట్టి మనం ఏం చేయాలండి? మన ఇండ్లను కాచినప్పుడు మనము తలల వంచి నమస్కరించకుండా ఉండలేము అంటున్నారు. మన ఇండ్లను కాచినప్పుడు, ఇశ్రాయేలు అంటున్నారు, మన ఇండ్లను కాచినప్పుడు, మనలను కాచిన ప్రభు. నేను ముగిస్తున్నాను. యేసు రక్తము మనకు విమోచన తీసుకొచ్చింది. యేసు రక్తము మనకు క్షమాపణ తీసుకొచ్చింది. యేసు రక్తము మనలను నీతిమంతులుగా మార్చింది. యేసు రక్తము మన ఉగ్రత నుండి తప్పించింది. యేసు రక్తము మనల్ని పవిత్రపరిచింది. యేసు రక్తము మనలను పరిశుద్ధపరిచింది. యేసు రక్తము మనల్ని సమాధానపరిచింది, సంధి చేసింది. యేసు రక్తము మనకేమిచ్చిందండి? గొప్ప జయమనిచ్చింది, గొప్ప విజయం ఇచ్చింది. అందుకే ఈ మాట చదువుకొని ఆరాధనలోనికి వెళ్దాం. నిర్గమాకాండము 12వ అధ్యాయం. నిర్గమాకాండము 12వ అధ్యాయం. 27వ వచనం. అందరం కలిపి గట్టిగా బిగ్గరగా చదివి ఆరాధనలోనికి మనం వెళ్దాం. అందరం చదువుకుందాం. 12:27. ఆయన మీరు ఇది యెహోవాకు పస్కా బలి. ఆయన ఐగుప్తులను హతము చేయొచ్చు మన ఇండ్లను కాచినప్పుడు ఆయన ఐగుప్తులనున్న ఇశ్రాయేలు ఇండ్లను విడిచిపెట్టెను అనవలనని చెప్పాను. అప్పుడు ప్రజలు తల వంచి నమస్కారము చేసిరి. అప్పుడు ప్రజలు తలల వంచి నమస్కారము 28 కూడా. అప్పుడు ఇశ్రాయేలు వెళ్ళి అలాగు చేసిరి, యెహోవా మోషే అహరోనులకు ఆజ్ఞాపించినట్లు చేసిరి. అక్కడ 3 మాటలు. నమస్కారము చేసిరి, అలాగు చేసిరి, ఆజ్ఞాపించినట్టే. మళ్ళొకసారి, నమస్కారము చేసిరి, అలాగు చేసిరి, ఆజ్ఞాపించినట్లు చేశారు. ఎవరెవరు? ప్రజలు. ఎవరు? ఇశ్రాయేలీలు పెద్దలు. మోషే అహరోనులు ఆజ్ఞాపించినట్లే చేశారు, అలాగే చేశారు. దేవుడు వారి పట్ల చేసిన విమోచన కార్యమును బట్టి వారు ఏమి చేశారంటే ఆరాధించారు. అప్పుడు ప్రజలు తల వంచి నమస్కారము చేశారు. ఈ మాటలతో ప్రభు మనలను పురుకొల్పి ఆరాధన కొరకే నడుపునుగాక. ఆమేన్.